అందరికీ జై భీమ్. ఈరోజు నేను మీకు ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే గ్రంథాలయం గురించి. గ్రంథాలు మనకు దేవుళ్ళ లాంటివి. అవి ఉన్న చోట జ్ఞానం పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు విలువైన ఈ గ్రంథాలను చదివి తమ జ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను. అందుకని చిన్నగా మా ఇంటి వద్దనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈ నెల అంటే మే 12వ తేదీన ముఖ్యమైన అతిథులని ఆహ్వానించి ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరుగుతుంది. చిన్నపిల్లలందరూ కూడా ఇంటి వద్ద మొబైల్ ఫోన్లకి అంకితం కాకుండా బయటికి వచ్చి గ్రంథాలయాలకు వచ్చి తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. తల్లిదండ్రులకు విన్నపం, మీ పిల్లలని అందరినీ తీసుకొచ్చి మా ఇంటి దగ్గర ఉన్న ఈ గ్రంథాలయంలో చదివించడానికి ప్రయత్నించండి. వారి యొక్క జ్ఞానం మరింతగా రెట్టింపు అవ్వడానికి దోహదం చేయండి. ఇంటి వద్ద మొబైల్ ఇచ్చి వాళ్ళని మొబైల్ ఫోన్లకి కట్టిపడేయకండి. చిన్నగా తెలుగు పుస్తకాలు, ఇంగ్లీష్ పుస్తకాలు అన్ని రకాలు ఇక్కడ లభ్యమవుతాయి కాబట్టి, కథల పుస్తకాలు ఎక్కువగా చిన్నారులను ఆకట్టుకుంటాయి కాబట్టి వాటిని చదివి వారి యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. మరియు గొప్ప వారి జీవిత చరిత్రలను చదివినట్లయితే వారికి అవి ప్రేరణను ఇస్తాయి కాబట్టి గొప్ప మహానుభావుల జీవిత చరిత్రలను కూడా చదివే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సమాజంలో ఉన్నతంగా జీవించడానికి ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లలను తీసుకొచ్చి సాయంత్రం వేళ 5 గంటల నుంచి 7 గంటల వరకు ఇక్కడ వదిలిపెట్టినట్లయితే మా ఇంట్లో ఉన్న ఈ గ్రంథాలని చదివించే ప్రయత్నం నేను చేస్తాను. వాళ్ళందరూ కూడా ఆసక్తిగా చదువుకునే వాతావరణం ఇక్కడ కల్పించబడింది. ఫ్యాన్లు కూడా ఉన్నాయి. చక్కగా వాళ్ళు ఎటువంటి బాధ లేకుండా చల్లటి గాలిలో విశాలంగా ఉన్న ఈ రూములలో కూర్చొని చక్కగా చదువుకునే అవకాశం ఉంటుంది. లేదు అంటే బయట వరండా కూడా విశాలంగా ఉంది. సాయంత్రం పూట చల్లగా ఉంటుంది. చక్కగా వాళ్ళు చదువుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఈ గ్రంథాలయ పట్టణానికి మీ పిల్లలను పంపిస్తారని ఆశిస్తున్నాను. వారి యొక్క సర్వతోముఖాభివృద్ధికి మీ వంతుగా తోడ్పడతారని అనుకుంటున్నాను. పిల్లలు ఈ మధ్యన తల్లిదండ్రుల మాట కూడా సరిగా వినడం లేదు. కాబట్టి మీరు ఎలాగోలాగా నచ్చచెప్పి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టండి. 1 గంట 2 గంటలు వాళ్ళు ఆహ్లాదంగా గడుపుతారు. ఒకవేళ నచ్చకపోతే తర్వాత వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, మెల్లమెల్లగా అలవాటు చేయండి. ఇలా గ్రంథాలయాలకు రావడం అనేది మంచి హ్యాబిట్. నేను నా చిన్నతనం నుంచే గ్రంథాలయానికి వెళ్ళి చక్కగా చదువుకునేదాన్ని. అందుకే చెప్తున్నాను, పుస్తకాలు చదవడం అనేది మంచి అలవాటు. ఆ అలవాటుని మనం మన చిన్నారులలో పెంపొందించే ప్రయత్నం మనం చేద్దాం. కాబట్టి మీరు సాయంత్రం వేళల్లో ఎలాగో బయటికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ అన్నపూర్ణ కాలనీ, ఇందిరమ్మ కాలనీ పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల వాళ్ళు చక్కగా తీసుకొచ్చి మీ పిల్లల్ని ఇక్కడ వదిలేయగలరు. మమ్మల్ని నమ్మండి. మీ నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా చక్కగా చదివించే ప్రయత్నం చేస్తాము. జై భీమ్.